పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, అవసరమైతే వర్చువల్ వైద్య సేవలు అందించాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం. ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరం. సూసైడ్ నోట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి కాదు 11 రెడ్డి, అక్రమార్కుల్ని పరిగెత్తిస్తున్న రెడ్ బుక్. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. మహిళలకి రక్షణపరమైన భద్రత, ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా సఖీ నివాస్. ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సిహెచ్సిలో వర్చువల్ వైద్య సేవలు అందించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 13 డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకి చర్యలు చేపట్టాలని అన్నారు. రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆమె ఆత్మహత్యకి కారకుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగాంజలి సూసైడ్ నోట్ మేరకు ఇప్పటికీ ఆసుపత్రి ఏజీఎం దీపక్ ని పోలీసులు అరెస్టు చేసినట్లు పవన్ తెలిపారు. విద్యార్థినులు, యువతల రక్షణకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి పట్ల హోంమంత్రి అనిత స్పందించారు. ఆమె మృతి బాధాకరమని చెప్పారు. నాగాంజలిని కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించారు. కాపాడాలని తపన మాది. సవ రాజకీయాలు చేయాలని ఆతృత విపక్షాలది అని మండిపడ్డారు. నాగాంజలి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అన్ని విధాల న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై వైసీపీ అధ్యక్షులు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకివ్వలేదని చెప్పారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడీ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకి వెళ్లారు. స్వయంగా తల్లిని జగన్ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు, మేనకోడిల ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. జగన్ కి విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ వారే ఆలోచించాలి అని షర్మిల తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు, మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి
ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేస్తారు. ప్రతిపక్ష హోదా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. రోజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఓడించినా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే 4,000 పెన్షన్ అందిస్తున్న సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. రెడ్ బుక్ అంటేనే వైసీపీ నాయకులు భయపడి హాస్పిటల్ పాలవుతున్నారని పేర్కొన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే అని, నారా లోకేష్ మంత్రిని ఏ విషయం తెలియకుండానే అంబటి రాంబాబు స్థాయి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కనొద్దని, యుగాంతం అంతమైతేనే జగన్ అధికారంలోకి వస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. యాక్చువల్గా ఒక జబర్దస్త్ రోజా గురించి నన్ను మీరు మాట్లాడమంటున్నారు. నాకు అసలు మాట్లాడడానికే అవమానకరంగా ఉంటుందండి ఆవిడ గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే ఒక పద్ధతి పాడు లేదు, మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండదు. ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే మహిళల మీద విపరీతమైనటువంటి అన్యాయాలు జరుగుతున్న రోజు, హత్యలు జరుగుతున్న రోజు, మహిళలు నడి రోడ్డు మీద బూటకాలతో తద్దుతున్న రోజు ఆవిడ ఒక మహిళా మంత్రిగా ఉండి మాట్లాడిన మనిషి ఈరోజు మహిళలకు రక్షణ, భద్రత, మహిళలు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఆవిడ మాట్లాడుతుంది అంటే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారేమో మరి నాకు అర్థం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే గులువింద తన వెనక్కున్న నలుపు తెలియకుండా మాట్లాడిన చందాన మాట్లాడుతున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరు గుండె నొప్పి అని, ఒకరు కాలు నొప్పి అని, ఒకరికి వేణు నొప్పి అని, ఒకరికేమో ఇలా అనుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు అక్రమాలు అన్యాయాల వల్లే ఈరోజు 11 సీట్లలో మిగిలిపోయారని, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని. ప్రతిపక్ష హోదాని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇవ్వరు, ప్రజలు వాళ్ళకి ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించారు. 151 సీట్ల నుంచి ఈరోజు 11 వచ్చాయి. అంటే 11 రెడ్ అయ్యాడు ఆయన. ఈ 11 రెడ్ అయ్యాక కూడా ఇంకా బుద్ధి రాలా, అసెంబ్లీకి రావట్లేదు. వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు, ఎందుకంటే పదవులు పోతాయని. ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటారు. మరి అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష హోదాతో బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు అక్కడ? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? ప్రజలు ఇచ్చారు. అక్కడ మీకు స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చింది, ఇక్కడ మీకు స్థానాలు లేవు కాబట్టి రాలేదు. అది కూడా ఇంగిత జ్ఞానం లేని మనుషుల గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. కాబట్టి ప్రజలు గమనించారు, ప్రజలన్నీ తెలుసుకున్నారు. తెలుసుకోబట్టే ఈరోజు మాకు నిండు మనసుతో 164 సీట్లతో దీవించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 9 నెలల సంక్షేమ అభివృద్ధి పాలన 2 కళ్ళలుగా చక్కగా వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మహిళల రక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. మహిళలకి రక్షణపరమైన భద్రత కల్పించేందుకే సఖీ నివాస్ ఏర్పాటు చేశామని చెప్పారు. గుంటూరు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సఖీ నివాస్ ప్రారంభోత్సవంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. వసతి విషయంలో ప్రైవేట్ హాస్టల్స్ దీటుగా సఖీ నివాస్ ఉంటుందని చెప్పారు. తక్కువ రెంటుతో ఈ వసతి గృహాన్ని మహిళలకి అందుబాటులో ఉంచామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి
ఈ యొక్క హాస్టల్స్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా అత్యాధునికంగా ప్రైవేట్ హాస్టల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా చక్కగా ఈ గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ సీసీ కెమెరాస్తో సహా అన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ రక్షణే ధ్యేయంగా, వాళ్ళ శ్రేయస్సే ధ్యేయంగా ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి బయట మనం తీసుకుంటే దాదాపుగా 6-7 వేలు లేనిదే ఒక వర్కింగ్ ఉమెన్స్ రూమ్ దొరకడం చాలా దుర్లభం. అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈరోజు అందుబాటులోకి తేవడం, మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది, అదేవిధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది, ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి, సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం కోసం అదేవిధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించుకోబోతా ఉన్నాము. అందులో ఈ నగరంపాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. అండ్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. మహిళల రక్షణ భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇందులో భాగంగానే సఖీ నివాస్ పేరుతో 53 వర్కింగ్ విమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళలపైన సామాజిక మాధ్యమాల్లో కించపరిచే విధంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 26 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకి అన్ని విధాల భరోసా కల్పిస్తున్నామని తెలియజేశారు. గుంటూరు జెడ్పీ రోడ్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖీ నివాస్ ని మంత్రి సంధ్యారాణి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ భవనాన్ని 2.27 కోట్లతో నిర్మించామని చెప్పారు. సకల సౌకర్యాలతో 100 మంది మహిళలకి వసతి కల్పించేలా ఈ భవన నిర్మాణం జరిగిందని చెప్పారు. గత వైసీపీ పాలనలో మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వేధింపులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకి రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా అనేక సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్. ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం. ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది, రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసు, సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏసీ రూములతో, అలాగే టీవీ, మంచి భోజనం, అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై కానీ, అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖీ నివాస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇవి 53 మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ 23 వివిధ జిల్లాల్లో ఉన్నాయి. ఇంకా 30 అతి త్వరలో మేము స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మహిళల తాలూకా భద్రత, రక్షణ ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మీ అందరికీ ముందుగానే తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది.
గత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం ఆహారం అందించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. సమయపాలన పాటించని అంగన్వాడీ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. స్థలాలు ఉంటే అంగన్వాడీ కేంద్రాలని నిర్మిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులకి పడిన దాఖలాలు లేవని చెప్పారు. సోదరులు, యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విరిగిపోయిన పాలు కానీ కరిగిపోయిన గుడ్లు కానీ ఇప్పుడు లేవు. కావాలంటే మీరు చూడండి. గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు, కరిగిపోయిన గుడ్లు, చెక్కీలు నాసిరకం వచ్చాయి. ఇప్పుడు అన్నీ మార్చాం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే అంటే ఒక వారం రోజుల క్రితం 940 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్లో లేరు అని అవి కూడా అనౌన్స్ చేసాం. అలాగే కొత్తగా 184 అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. మేము వచ్చిన తరువాత మీ ప్రతి సెంటర్లో కూడా టైమ్స్ పాటించమని చెప్తున్నాం. ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడైనా టైములు పాటించట్లేదని కానీ, అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేదని కానీ, ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ, శుభ్రంగా లేదని కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా దాని మీద క్విక్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకనంటే మీకు అది కూడా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలోనే మొత్తం పీడీలందరినీ కూడా చేంజ్ చేసాం. ఎందుకనంటే చాలా రోజుల నుంచి చేంజ్ కూడా చేయలేదు అని మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది. 26 జిల్లాల పీడీలు కూడా మారారు. త్వరలో సిడిపి వాళ్ళని కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక మాట అనేసారు 9 నెలల్లో ఏం జరగలేదని. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో 17,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఒక టాయిలెట్ కట్టాలి అని 33,000 రూపాయలు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి సెంటర్కి 52,000 శాంక్షన్ చేస్తూ వస్తున్నాం. అలాగే అక్కడ ఆట వస్తువులు, ఆట బొమ్మలు, ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లలకి ఆట వస్తువులు, ఒక టీవీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చిన్న చిన్న బుల్లి చైర్స్, ఇవన్నీ కొనాలనే ఉద్దేశంతో ప్రతి సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆయాకు కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ పిల్లలకి వాళ్ళు పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు పెంచుకోవడం కానీ, పూల మొక్కలు పెంచుకోవడం కానీ, ఇవి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మీకు ఈ 9 నెలల్లో చాలా వరకు సెంటర్స్ మారుతున్నాయి. ఇంకా మారని సెంటర్స్ ఉంటే వాటిపై దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేసినా ఏ ప్రజాప్రతినిధి కానీ అది. గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. రాజకీయ రంగంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు. ఎమ్మెల్యేతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆలపాటి రాజాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు ఆధ్వర్యంలో అష్టమ శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరుగుతుందని ఉత్సవ సమితి సభ్యులు కారంశెట్టి లోకేష్ గుప్తా, చల్ల బ్రహ్మారెడ్డి, తీయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 9:11 గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమై నగర పురవీధుల మీదుగా ఆరగ్రహారం శ్రీరామనవమి క్షేత్రం వద్ద ముగుస్తుందని చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ని శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఈ శోభాయాత్రలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6వ తారీఖు మన శ్రీరామ ఉత్సవ సమితి తరఫున ఈ సంవత్సరం 8వ చేయటం శోభాయాత్ర. అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీడియా మిత్రుల సహకారంతో
మీరందరూ ఎప్పటి నుంచో గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత చేస్తున్నాము. ఈ సంవత్సరం 8వ చేయటం. అలానే ఉదయం పూట 9:11 హిందూ బంధువులందరూ కూడా ఫ్యామిలీలతో కుటుంబాలతో కలిసి బంధువులు మిత్రులందరితో కలిసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి. ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ శోభాయాత్ర జరపడానికి మెయిన్గా మనకి పోలీసు వారు, మీడియా వారు, మున్సిపాలిటీ వారు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి దాతలు చాలా అవసరం, అందరికీ తెలిసిందే. దాతలందరూ కూడా చాలామంది సహకరించారు. వారందరికీ కూడా మీడియా సమక్షంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6వ తారీఖు ఆదివారం ఉదయం 9:11 హిందూ బంధువులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా కోరుచున్నాం. బ్రహ్మారెడ్డి. గత 7 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరామనవమి సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రథయాత్ర నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది 8వ సంవత్సరం మన శ్రీరామనవమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని, అలాగే గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి లాడ్జ్ సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్, ఓల్డ్ కప్ రోడ్, బస్ స్టాండ్, నందివెలుగు రోడ్, ఆంజనేయ స్వామి టెంపుల్, బ్రహ్మానంద స్టేడియం, చందన బ్రదర్స్, హిమనీ సెంటర్, వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడి, నల్ల చెరువు, రామనామ క్షేత్రం వద్ద మన ర్యాలీ ముగుస్తుంది. దానితో పాటు చివరగా అన్నప్రసాదం కూడా రామనామ క్షేత్రం వద్ద ఉంటుంది. కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగర ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆ శ్రీరాముని కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని, ఆ శ్రీరాముని యొక్క ఆదర్శంగా చేసుకొని ఎన్నో సంవత్సరాల తరతరాల నుంచి మన సనాతన ధర్మం యొక్క ప్రతిష్టని నిల్చోబెట్టి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన ప్రపంచానికి సాటి చెప్పాలని ఈ శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు నగర ప్రజలకి పిలుపునిస్తుంది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శ్రీరాముని రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుతున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే నగర ప్రజలకు కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. పేరు వేణుగోపాల్, శ్రీరామ ఉత్సవ సమితి. మనం గత 7 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో రాములవారి పరివారాన్ని మొత్తాన్ని కూడా ఈ గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ చేరవేసే విధంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 8వసారి రాములవారి పరివారాన్ని మరియు వారి కుటుంబాన్ని మరియు వారి రామబంధువులందరినీ కూడా గుంటూరు నగర దేవాలయాల గుండా ఊరేగిస్తూ గుంటూరులో ఉన్న ఒక శ్రీరామనవమి శోభాయాత్రని నగర ప్రజలందరికీ పరిచయం చేయాలనే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు ఈ ఏడాది శ్రీరామనవమి రోజు ఆదివారం ఉదయం 9:11 యాత్రని కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ యాత్రలో గుంటూరులో నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఈ యాత్రకి చాలా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 7 ఏళ్ళుగా ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువగా వీరందరూ కూడా ఈ రథయాత్రకి సహకారాలు అందించి ఈ యాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అయోధ్య రాములవారి దేవాలయం ప్రతిష్ఠించబడి సంవత్సరం గడిచిన వేళ మన నగరంలో 8వసారి వస్తున్న ఈ రథోత్సవానికి గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ హాజరై ఆ రాములవారి కరుణా కటాక్షాలని మీ అందరికీ చేరవేసే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తుంది. ఈ ఆదివారం ఉదయం 9 గంటలకి బృందావన్ గార్డెన్స్లో మొదలయ్యే ఈ యాత్రలో పాల్గొనాలని మరొకసారి శ్రీరామోత్సవ సమితి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
జై శ్రీ. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పారు. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్టసభలో సముచిత గౌరవం కల్పించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ హక్కుల విషయంలో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీసీ సప్లాన్, బీసీ రక్షణ చట్టాన్ని పక్కగా అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీలకి చేసినటువంటి విషయం కూడా తెలుసు. అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగటం జరిగింది. తప్పనిసరిగా అని చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్, హైవే సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటరు కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు. అలా కాదు 26 జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి 26 జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము పెట్టమంటం జరిగింది. దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు. ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కుల గణాంకాలు చేసి ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైతే స్థానిక సంస్థల్లో గతంలో 34% ఉండేది, దాని తర్వాత 22% కుదించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కుల గణాంకాలు తప్పనిసరిగా పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఏ కులం ఎంత ఉందో చేస్తామని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు ఈ యొక్క కుల గణాంకాల్ని చేసి స్థానిక సంస్థల్లో మాకు జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని సంస్థల్లో మాకు అవకాశం కల్పించాలని చెప్పని ప్రధానమైనటువంటి మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. డిమాండ్ కూడా చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. మరి సొంత భవన నిర్మాణం, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది, ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ. ఎందుకనంటే గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో కూడా జనగణన చేశానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరికీ తెలిసిన నిజం. అదే ఎజెండాగా పెట్టుకొని మీకు బీసీ చట్టం తీసుకొని వస్తాం, కుల జనగణన చేస్తాం, 34% రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తాం, మరి రాబోయే రోజుల్లో సప్లాన్లో అనేక రకాల విషయాల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పింత తరగతిగతే మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, అదే రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా కూటమికి మద్దతు చెప్పడం ఇది నిజం. పత్రికల ద్వారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరి మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం బీసీలే కారణం అని చాలా స్పష్టంగా ప్రెస్ మీడియా వారి ద్వారా ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నా. అత్యధిక జనాభా కలిగిన మేము ఈరోజు ఎటు ఓట్లేస్తే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన హక్కుల విషయం వచ్చేసరికి కాలయాపన చేస్తున్నారనేది నిజం.
ఇప్పుడు మేము నిజంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కేశన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో 42% అదే ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో, జనాభాలో, పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు బీసీలే మాకు వెన్నుముక, బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పొచ్చు బీసీలకు న్యాయం చేయొచ్చు, ఏం న్యాయం చేస్తున్నారనేది కూడా మీ ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పిన తర్వాత జనగణన ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత చిత్తశుద్ధి మీకు బీసీల మీద ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీసీ చట్టం గురించి మీరు ఎందుకు ఇంతవరకు సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేదనే దాని మీద మేము అడుగుతూ ఉన్నాం. మేము తెలియజేస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా. సమావేశం గడిచిన సంవత్సరం మరి ఇదే టైంలో కూటమి ప్రభుత్వానికి అంతకుముందు ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి మరి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని కూటమికి మద్దతు ఇవ్వటమైంది. ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు బీసీ గర్జన్లో కానీ మేనిఫెస్టోలో కానీ అనేక సమస్యల గురించి మాట్లాడి ఉన్నారు. వాటన్నిటిలో ఎటువంటి పురోగతి లేదు. పక్క రాష్ట్రంలో కుల జనగణన చేస్తామన్నారు, చేసి అధికారికంగా ప్రకటించారు. మరి విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించారు. బీసీల పార్టీగా ఆవిర్భావం నుంచి చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దానికి సహకరిస్తున్న కూటమి పెద్దలందరూ కూడా మరి ఇంతవరకు బీసీలకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన విధంగా ఏమీ చేయలేదు. మద్దతు ఇచ్చిన మేమే బీసీల గురించి మరి సరైన రీతిలో స్పందించకపోతే తీవ్రంగా మరి ప్రతిఘటించి మా యొక్క ప్రత్యేక హోదాని మంట కలిపిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు మరొకసారి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాము మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 30,000 కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం మేము ఇవ్వమని చెప్పేశారు. చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెబితే మా రామానాయుడు గారు పాప మంచోడే, ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినట్టు ఇప్పుడు డ్రామాలు వేస్తా ఉన్నాడు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే, అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు. అయ్యే నేను మనం చేస్తున్నా 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తామంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతా ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా
45.72 లెవెల్కు నీరు నిలుపు చేయాలి అంటే R&R LA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. అయ్యా మేము 41.15కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చేశాము. ఇక మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, అవసరమైతే వర్చువల్ వైద్య సేవలు అందించాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం. ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరం. సూసైడ్ నోట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి కాదు 11 రెడ్డి, అక్రమార్కుల్ని పరిగెత్తిస్తున్న రెడ్ బుక్. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. మహిళలకి రక్షణపరమైన భద్రత, ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా సఖీ నివాస్. ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.